హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మీ సైలాస్ కిచెన్. పొయ్యి మీద ఆయిల్ పోసేసాను, కుండ ఎక్కిచ్చేసాను. ఇదిగోండి ఈ రెసిపీ చేయబోతున్నాం ఇవాళ. మీరు అనుకోవచ్చు ఏంటి కూరగాయలన్నీ కలగలిపి చేయడానికి అన్నీ లేనప్పుడు చేయాలా అంటే అది మన ఇష్టం. అవి రెండు ఉంటే వేసుకొని చేయొచ్చు. నేను మాత్రం నిన్ననే అంగడి జరిగింది, సో అన్ని కూరగాయలు ఉన్నప్పుడు ఇట్లాంటివి చేయటం నేను ఇష్టపడతా, అందుకని తీసుకున్నాను. దోసకాయలు బెండకాయలు కలిపేయటం అంటే జనరల్గా ఏంటంటే పప్పుచారు సాంబారు ఇలా కూడా చేసి చూడండి, సూపర్గా ఉంటుంది. కొంచెం ఘాటుగా, కొంచెం పుల్లగా, తీయగా చాలా 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 టేస్టీగా ఉంటుంది, ట్రస్ట్ మీ. అండ్ ఒక 3-4 టీ స్పూన్స్ ఆయిల్ పోసాను. గానుగ నూనె కాగింది మంచిగా. ఇదిగోండి ఒక 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర పోపుకేస్తున్నాం. కరివేపాకు ఉందా వేసుకుందాం. కొత్తిమీర ఇది సంఖ్యలో పిల్లని పెట్టుకొని ఊరంతా ఎతికినట్టు ఒక్క రెమ్మ చాలండి. దాకా అది వస్తున్నా కానీ తినాలని అనిపించదు. పచ్చిమిరపకాయలు ఒక 3-4 మంచిగా అన్ని చిటపట్లు ఆడిన తర్వాత అప్పుడు ఒక ఉల్లిపాయ మీడియం సైజ్, అది కూడా ఏవి ఎక్కువ పట్టవు. కూర మాత్రం టేస్ట్ అదిరిపోతుంది. ఉల్లిపాయ పెద్దగా వేగాల్సిన అవసరం లేదు, జస్ట్ 1 మినిట్ అంతే, మెత్తపడితే చాలు. 1 మినిట్ వేగినాక ఇదిగోండి 1 టీ స్పూన్ నిండుగా అల్లం వెల్లుల్లి పేస్ట్. దీనిలో ఇదే టేస్ట్. దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1.5 టీ స్పూన్ ఉప్పు. గాజు పడుతుంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పరుషమైన మాటలు మాట్లాడేటప్పుడు కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ అది పగిలిపోతుంది, అక్కడ మనసులు పగిలిపోతాయి. కలిసినవి అన్నీ, ఏది కూడా ఎక్కువ వేగద్దు, గుర్తుపెట్టుకోండి. అండ్ మీరు తీసుకునే దోసకాయలు, టమాటాలు, బెండకాయలు 3 కూడా ఈక్వల్ క్వాంటిటీ తీసుకోండి. ఇదిగోండి ఫస్ట్ దోసకాయ వేసేస్తున్నా. జస్ట్ చిన్న దోసకాయలు 2 బుజ్జి అవి, ఎందుకంటే దోసకాయకి ఎక్కువ టైం తీసుకుంటుంది ఉడకటానికి, అందుకని ముందు దోసకాయని ఉడకనిస్తా. దీంతో పాటు సమానంగా బెండకాయ వేసామంటే మొగ్గ అవుద్ది. కొంచెం సిమ్ చేసేస్తున్నా, మూత పెట్టేస్తున్నా. మట్టి పాత్రలో దోసకాయ, అల్లం వెల్లుల్లి పసుపు వేసుకొని ఉడుకుతుంటే అసలు అంత దోసకాయ కూర చాలా బాగుంటుంది. పచ్చికారం వేయాలి ఇందులో, చేస్తా అప్పుడు కూడా మీకోసం ఒక కర్రీ అలాంటిది ఒకటి చేస్తా. పచ్చికారం వేసి నువ్వులు పొడేసి దోసకాయ కూర చేస్తారు, భలే ఉంటుందండి. దాంట్లో ఎక్కువ ఇదే పచ్చిమిర్చి నువ్వులు టేస్ట్, అండ్ దోసకాయ అల్లం వెల్లుల్లి పేస్ట్తో మగ్గుద్ది, బాగుంటుంది అది. మన ఛానల్లో మీరు చూడండి, ఒక్కొక్క బెండకాయతో నాకు 15 వెరైటీస్, దొండకాయతో నాకు 15 వెరైటీస్, దోసకాయతోనే లెక్కలేనన్ని వెరైటీస్, ఇంకా ఆలుగడ్డ చెప్పక్కర్లేదు, స్నాక్స్, స్వీట్స్ చాలా ఉన్నాయి. అండ్ ఇదంతా కూడా కరివేపాకు కనిపిస్తే గిల్లేస్తున్నా ఊరికే, అనసొప్పక. అట్లాగా దేనికి దానికి ఉన్నాయి ప్లేలిస్ట్ చూడండి. ఒక 2-3 మినిట్స్ దోసకాయని మగ్గనివ్వండి. కుండ కాబట్టి మనకి మొత్తం ఇక్కడికి కూడా వస్తుంది మంట, ఇక్కడికి కూడా వేడి సెగ తగులుతుంది. 3 మినిట్స్ దోసకాయ, అండ్ దెన్ టమాటాలు. ఇప్పుడు మనం ఒక 3-4 మినిట్స్ 5 మినిట్స్ దాకా మర్చిపోవచ్చు. టమాటాలు వేసి ఒక 4-5 నిమిషాలు మళ్ళీ మగ్గనిద్దాం. ఆ తర్వాత ఈలోపు కొన్ని వాటర్ వేడి చేస్తాను, వాటర్తో కూడా పని ఉంటుంది. నాకు కాల్ వచ్చింది, నేను 6-7 మినిట్స్ వదిలేసిన. దాదాపు దోసకాయ ఎంత బాయిల్ అయింది అనేది మనకి క్లియర్గా దోసకాయని ముట్టుకోకుండా చూస్తేనే సరి తెలిసిపోతుంది. హాఫ్ బాయిల్ అయింది, గుడ్. బెండకాయలు ఇప్పుడు యాడ్ చేస్తున్నాం. దిస్ ఈజ్ ద టైమ్ టు యాడ్ బెండకాయ. అండ్ దెన్ మన కారం ఒక 1.5 టీ స్పూన్, కొంచెం కలుపుతాను. టమాటా వేసిన కర్రీలో ఎప్పుడైనా కానివ్వండి, టమాటా వేసిన తర్వాత కొంచెం అన్న నీళ్లు పోసి ఆ నీళ్ళు అడుగంటే దాకా ఉంచితే మస్తు టేస్ట్ వస్తుంది కర్రీ. నేను కారం వేసాను, నీళ్ళు తీసుకొస్తాను. నీళ్ళు కొన్నే పోసాను, ఒక 50 ml. లూజ్గా కూరలాగా కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం పోసి పెట్టచ్చు, లేదు దగ్గరకు కావాలనుకున్న వాళ్ళు తక్కువ పోయచ్చు. ఎట్లా అయినా అనేది మీ ఇష్టం. నేనైతే దగ్గరకే పోసాను, ఎక్కువ గ్రేవీగా లూజ్గా నాకు ఇష్టం లేదు. ఇలాగే చేయండి మీరు కూడా. మూత పెట్టేస్తున్నాను. ఒక 4-5 మినిట్స్ మనకి బెండకాయ ఉడకాలి. లేత బెండకాయలు 5 మినిట్స్లో ఉడికిపోతాయి. చూద్దాం. మన కర్రీ అయిపోయింది. ఎడ్జెస్లో మొత్తం ఆయిల్ బయటకు వచ్చింది. నాకు కావాల్సినంత లైట్ గ్రేవీ ఉంది, చాలు. ఈ కుండలో ఇంకొంచెం సేపు ఉంటే ఆ నీళ్ళు కూడా పీల్ చేసుకుంటుంది. కట్టేస్తున్నా. ఒక్కసారి ఉప్పు చూడటం మర్చిపోకండి, కొత్తిమీర వేయటం అసలు మర్చిపోకండి. నేను హడావుడిలో పడేస్తలేను. ఇవాళ అర్జెంట్ కాల్స్ మాట్లాడుతున్నాను, వాళ్ళు ఆపకుండా థాయిలాండ్ టూర్ వెళ్తున్నాను. ఈ మంత్ ఎండింగ్కి వెళ్తున్నాం.
ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరు కలిసి ఒక 10 days ట్రిప్ థాయిలాండ్. సో దాని గురించిన మార్కెట్ ఏజెన్సీతోని ఏమంటారు రకరకాల మాటలు. చాలా బాగుంది. కట్టేశాను కదా, ఒకసారి ఇట్లానే మూత పెట్టేస్తాను, చేయి కడుక్కొచ్చుకుంటాను. కుండలో వండినప్పుడు అండి ముఖ్యంగా ఇట్లాంటి కర్రీస్ దాని మనాన అలా 2 minutes అయినా వదిలేసేయండి. అది కొంచెం ఆ కుత్త ఉడకటం, నేను కట్టేసాక కూడా ఉడుకుతానని చూసారా, ఆ ఉడికేదాకా అట్లా ఉండనివ్వండి. దాంతో చాలా టేస్ట్ వస్తుంది, చాలా మంచి స్మెల్ కూడా వస్తుంది. ఈ టైంలో ఒక బొగ్గు తీసుకొని మనము కొంచెం ఒక చుక్క నేతి చుక్క దాని మీద వేసి లోపల పెట్టేసినాం అనుకోండి, మొత్తం మట్టి కుండలో వండిందే కాకుండా కట్టెల పొయ్యి స్మెల్ వస్తుంది, చాలా బాగుంటుంది కర్రీ. నేను ఇప్పుడే 2 minutes ఆగి ఈలోపు అన్నం పెట్టుకొచ్చుకుంటాను. అసలు ఈ కుండలో ఇలా ఉన్నా కానీ షోనేనండి. కొన్ని ఉంటాయి చూసారా గుడిసెలు, వాటిలో ఏమీ లగ్జరీ ఉందని మనకు చాలా అందంగా కనిపిస్తాయి. మట్టి కుండలు కూడా అంతే. ఇది జస్ట్ ఇలా టేబుల్ మీద పెట్టేసినా కానీ అదొక నేటివిటీ ఫీలింగ్, లోకల్ ఫీలింగ్. చక్కగా ఉడికిపోయింది దోసకాయ, బెండకాయ అని దేనికి దానికే ఉంది. కర్రీ చాలా బాగుంటుందండి. ఒక్కసారి తిని చూసినాక మీరే అంటారు, అరే శైలజ గారు బాగుంది కదా అని. దట్స్ ఆల్. అద్భుతమైన కర్రీ రెడీ చేసిన సాటిస్ఫాక్షన్ ఉంది. ఇప్పుడు నాకు తినాలనిపిస్తుంది, చాలా టెంప్టింగ్గా ఉంది కానీ కొంచెం డైట్లో ఉన్నాను. జొన్న రవ్వ ఏమో అయిపోయింది, ఇప్పుడు తింటే మళ్ళీ వైట్ రైస్ తినాలా ఈవినింగ్, అది కూడా అని ఆగుతున్నా. చాలా చాలా టెంప్టింగ్గా ఉంది కర్రీ, సూపర్ ఉందండి. మీరన్నా తిని చెప్పండి నాకు, నేను రొట్టెలో కన్నా దేనిలో కన్నా తింటాను. ఉండనా మరి మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ 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 కలిసి ఇబ్బంది పెడుతూనే ఉంటాను ఇట్లాంటి నోరు ఊరించే కర్రీస్ చూపించి. సో మీ శైలజ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. నమస్తే.